ప్రస్తుత రోజుల్లో వంటగదిలో నాన్ స్టిక్ పాత్రలు చాలా ముఖ్యమయ్యాయి. వంట వేగంగా పూర్తవుతుంది, తక్కువ నూనెతో వంట చేయొచ్చు, శుభ్రం చేయడం చాలా తేలిక. ఇవన్నీ దీని ప్రత్యేకతలు. కానీ ఈ ప్యాన్లను సరిగ్గా వాడకపోతే అవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి ఎక్కువ కాలం వాడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నాన్ స్టిక్ ప్యాన్లు సాధారణంగా మీడియం టెంపరేచర్కు అనుకూలంగా తయారయ్యాయి. ఎక్కువ వేడిపై వండటం వల్ల ప్యాన్ మీద ఉన్న నాన్ స్టిక్ పొర త్వరగా ఊడిపోతుంది. దీంతో అది తినడానికి కూడా హానికరం అవుతుంది. మితమైన మంటపై వంట చేయడం మంచిది. ఈ ప్యాన్లు పేరుకి నాన్ స్టిక్ అయినా కొంచెం నూనె వాడితే వంట మరింత మెత్తగా రుచిగా తయారవుతుంది. అది ప్యాన్ పూతను కూడా కాపాడుతుంది. బట్టర్, నెయ్యి లేదా సహజ నూనె చిన్న మోతాదులో ఉపయోగించవచ్చు. ప్యాన్ పై వంట స్ప్రేలు ఎక్కువగా అంటుకుంటే వాటి అవశేషాలు తీయడం కష్టమవుతుంది. దీనివల్ల ప్యాన్ పై అంటుకుపోయే పొర ఏర్పడి అది కాలిపోయే ప్రమాదం ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నప్పుడు మెటల్ గరిటెలు లేదా స్పూన్లను వాడకూడదు. ఇవి ప్యాన్ పూతను గీకి దెబ్బతీస్తాయి. వీటికి బదులుగా చెక్క, ప్లాస్టిక్ లేదా సిలికాన్ గరిటెలు వాడితే ప్యాన్ కి తక్కువ నష్టంతో వంట చేయొచ్చు. వంట అయ్యాక ప్యాన్ పూర్తిగా చల్లారిన తర్వాతనే శుభ్రం చేయాలి. వేడి ప్యాన్ పై నీరు పోయడం వల్ల ప్యాన్లో వంకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీటితో పాటు మెత్తని స్పాంజ్, మెత్తని డిష్ సోప్ ఉపయోగించి శుభ్రం చేయాలి. ప్యాన్ పై కొన్ని మొండి మరకలు మిగిలిపోయినట్లయితే తక్కువ మొత్తంలో బేకింగ్ సోడాను నీటిలో కలిపి ముద్దలా చేసి ఆ ప్రాంతంలో రుద్దితే అవి తేలికగా పోతాయి. ఇది ప్యాన్ కు హానికరం కాకుండా మరకలను తీయగలదు. సాధారణంగా నాన్ స్టిక్లు 3 నుంచి 4 సంవత్సరాల వరకు బాగా పనిచేస్తాయి. అయితే వాడే విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్యాన్ పై పూత పాడైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు కొత్త దానితో మార్చడం మంచిది. నాన్ స్టిక్ ప్యాన్ వాడకం ఎప్పుడు సురక్షితంగా ఉండాలంటే పై చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. శ్రద్ధగా నిర్వహిస్తే మీరు వాడే నాన్ స్టిక్ ప్యాన్ చాలా కాలం పాటు మెరుస్తుంది.